శ్రీగురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం ఆస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. వచ్చిన సుందరకాండము ఎపిసోడ్ 28 చెప్పుకోవాలి. 27లో ఏం చెప్పుకున్నామంటే, ఆ కాకము ముల్లోకంలో తిరిగి చూచినను దాన్ని రక్షించువా దొరకలేదట. ఇక్కడతో అయిపోయింది ఆ ఎపిసోడ్ 27. ఇప్పుడు 28 ఎపిసోడ్ 28 చెప్పుకుంటున్నాం. కంటిన్యూషన్. ఓ శత్రుసంహారక, ఆ వాయసు ప్రాణభీతితో తిరిగి తిరిగి ఇక్కడకు నీ యొద్దకి వచ్చినట. అనన్య శరణ్యుడవైన నిన్ను శరణుచ్చి భూమిపై పడి నీ ముందు మోకరిల్లినట. ఓ రఘురామ, ఆ కాకము వధింపదగినదే అయినప్పటికీ కనికరముతో దానిని నీవు రక్షించిదివట. అమోఘమైన బ్రహ్మాస్త్రమును వ్యర్థం చేయుట అశక్యమని భావించి నీవు ఆ కాకం యొక్క కుడికంటిని తొలగించిదివట. ఓ రామ, ఆ వాయసము నీకును దశరథ మహారాజునకును నమస్కరించి నీ వద్ద సెలవు గైకొని తన నివాసమునకు చేరను. అట సీతాదేవి ఇంకను ఇట్లు పలికెను. అస్త్ర విద్యా కోవిదుల్లో శ్రేష్ఠుడు, బలశాలి, ఉత్తమశీల సంపన్నుడు అయిన శ్రీరాముడు రాక్షసులపై అస్త్రములను ఎలా ప్రయోగించట్లేదు? నాగగంధర్వాదులే ఎవ్వరును శ్రీరాముని ఎదిరించి నిలబడటకు సమర్థులు కారు. మహాపరాక్రమశాలి అయిన శ్రీరామునకు నా విషయమున కొంచెమైనను కనికరం ఉన్నచో వెంటనే వాడి అయిన బాణములతో యుద్ధమున రావణుని హతమార్చవలెను. అన్న అనుజ్ఞను బడసి శత్రుభయంకరుడు, నరోత్తముడు, రఘువంశజుడు అయిన లక్ష్మణుడైనను నన్ను రక్షించుటకై ఏలవచ్చట్లేదు. మానవోత్తములైన ఆ ఇద్దరును వాయుదేవుని వలె మహాబల సంపన్నులు, అగ్నిదేవుని వలె మహా తేజస్శాలు, దేవతలకును అజేయులు. అట్టి మహావీరులు నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు? వారు నా విషయమును విస్మరించుట కారణము నా వలననే ఏ కొంచెముగాను గొప్పగాను దోషం వాటిల్లి ఉండవచ్చును. ఇందులో సందేహం లేదు. వైదేహి కన్నీరు గాచుతూ పలికిన జాలిగలుపు మాటలను విని మరలా నేను పూజ్యురాలైన ఆమెతో ఇట్లు పలికెతిని. ఓ దేవి, నేను ఒట్టు పెట్టుకుని చెప్పుతున్నాను. శ్రీరాముడు నీకై శోకించుతూ ఏమీ తోచని స్థితిలో ఉన్నాడు. అతడు దుఃఖమున మునిగి ఉండుటచే లక్ష్మణుడును పరితపించుతూ ఉన్నాడు. ఎట్టకేలకు నిన్ను చూడగలిగితిని. ఇది దుఃఖించవలసిన సమయము కాదు అమ్మా. అనతి కాలంలో ఈ దుఃఖములన్నీ సమసిపోవు. ఆ రామలక్ష్మణులిద్దరూ నీ దర్శనముకై ఉత్సాహంతో తహతాపడుతున్నారు. వారు క్రూరుడైన రావణుని అతని పరివారములను సమరభూమికి బలి ఇచ్చి లంకను భస్మమోనర్చగలరు. తల్లి, శ్రీరాముడు నిన్ను అయోధ్య నగరంకు తీసుకుని వెళ్ళుట తథ్యము. పూజ్యురాల, రాముడు వెంటనే గుర్తింపగల ఆనవాళ్ళను నాకు దయచేయము. దానిని చూచి ఆ ప్రభువు మిక్కిలి ప్రీతి చెందును. మహాబలశాలివైన ఓ రామా, ఆమె అన్ని దిక్కులను పరికించి చూచి తన శిరోభూషణమైన అమూల్యముగు ఈ చూడామణిని తన కొంగముడి నుండి తీసి నాకు ప్రసాదించను. ఓ రఘురామ, నీ ఆనవాళ్ళ కొరకే ఆ దివ్యమణిని గ్రహించి పూజ్యురాలైన ఆ దేవికి సాష్టాంగంగా నమస్కరించి తిరుగు ప్రయాణములకై త్వరపడుతుంటేని ఉత్సాహంతో తిరుగు ప్రయాణములకు ఉన్ముఖుడనై శరీరమును పెంచుతున్న నన్ను చూచి ఆ సహసాధ్వి శోకాతిరేకంతో, ఓ మహాకాపి, రామలక్ష్మణులను దర్శింపనున్న నీవు ఎంతో అదృష్టవంతుడవు. అప్పుడు నేను ఆమెతో ఈ రీతిగా వచించితిని. ఓ జానకీదేవి, నా వీపును అధిరోహింపము. ఓ మహాత్మురాల, నిన్ను శీఘ్రంగా కొనిపోయేదు. నీ స్వామి అయిన శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, సుగ్రీవుని నీవు నేడే దర్శింపగలవు.
అంతటా ఆ దేవి నాతో ఇట్టనెను, ఓ వానరోత్తమా, నా అంతట నేను నీ వీపుపై నికుటకు ఎక్కువ ధర్మం కాదు. ఓ మహావీర, కాలము ప్రతికూలించుటచే పీడితనైన నేను ఇదివరలో రాక్షసుడైన రావణచే తాకబడితిని. అట్టి దుస్థితిలో నిస్సహాయురాలనైన నేను ఏమి చేయగలను? ఓ కపివర, ఆ రాజకుమారులు ఇరువురును ఉన్న ప్రదేశంలో నీవు వెళ్ళుము. ఇటు పలికి ఆమె నాకు ఒక సందేశం ఇచ్చిసాగను. ఆమె రామ లక్ష్మణ సుగ్రీవ అతని అమాత్యుల యొక్క తదితరుల యొక్క కుశల ప్రస్తావన చేసేదని తెలుపుము. మహాబాహు అయిన శ్రీరాముడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి గట్టెక్కించినట్లుగా చూడుము. నీ ప్రయాణము సుఖముగా సాగుగాక అని పూజ్యురాలైన సీతాదేవి నీ కొరకై అంటే నీకు తెలుపుటకై ఈ వచనములను విషాదముతో తెలిపినది. నేను నుడివిన ఈ మాటలను తెలుసుకుని ఆమె భద్రంగా ఉన్నట్లు భావింపుము, విశ్వసింపుము. హనుమంతుడు శ్రీరాముతో ఇంకనూ ఇట్లు చెప్పాను, ఇంట్లో పలిగాను, ఓ నరేంద్ర, నీకు నాపై మిక్కిలి ప్రేమాదరవులు సౌహార్దం ఉండటం వలన ఆ దేవియు నాతో సాధారణంగా మరలా ఇట్లు పలిగాను. ఓ హనుమంతుడా, దశరథుని కుమారుడైన శ్రీరాముడు యుద్ధమున రావణుని హతమార్చి శీఘ్రంగా నన్ను కొనిపోనట్లు ఆయనతో మరీ మరీ చెప్పుము. ఓ మహావీర, శత్రువులను పరిమార్చువాడా, నీకు సమ్మతమైనతో మరొక దినము ఇచ్చట ఉండుము. ఏదైనా ఒక రహస్య ప్రదేశమున విశ్రాంతి తీసుకును. నీవు రేపు వెళ్ళవచ్చును. ఓ పరాక్రమవంతుడా, నా సమీపమున నీ ఉన్నచు మందభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకము ఒక క్షణకాలం పాటైనను దూరమగును. పరాక్రమవంతుడైన నీవు వెళ్ళిన పిమ్మట తిరిగి వచ్చినంత వరకు నా ప్రాణములు నిలుచుటయు సందేహాస్పదమే. ఇందులో సంశయము లేదు. తీరా నీవు ఇచ్చటి నుండి వెళ్ళినచో నీ దర్శన భాగ్యం నాకు దూరమగును. అందువలన ఇప్పటి నా దుఃఖము వినబడించి అది ఇంకనూ నన్ను బాధించును. ఆ విధంగా నేను దుఃఖ పరంపరకు లోనై ఇంకనూ దుస్థితులను పాల్గొను. ఓ కపివర, నీవు సర్వసమర్థుడవే. నీ విషయము అట్లుంచు. నీ సహాయకులైన భల్లూక వానరుల విషయము ఒక పెను వాళ్ళ విషయమున ఒక సందేహము నన్ను వేధించుతూనే ఉన్నది. దాట శక్యము కానీ ఈ మహోదధిని ఆ భల్లూక వానర సైనికులను ఆ దశరథరాజు కుమారులు ఇరువురును ఎట్లు దాటి రాగలరు? ఈ మహాసాగరమును లంఘించుటకు మిగుల బలశాలుడైన గరుత్మంతులకు, నీకు, ఆ వాయుదేవునకును ఈ ముగ్గురికి మాత్రమే సాధ్యము. ఇతరులకు అది అసాధ్యము. అట్టి అతిక్రమింప శక్యము గాని ఈ సముద్రమును లంఘించు కార్యసాధన విషయమున ఏ ఉపాయమును ఆలోచించుంటివి తెలుపుము. శత్రువీరులను సంహరించు మారుతి, ఈ కార్యమును సాధించుటకు సర్వసమర్థులమైన నీ ఒక్కడవే చాలదు. కానీ ఈ బల ప్రదర్శన వలన నీ కీర్తి ప్రతిష్టలే పెరుగును. నాకు కానీ శ్రీరామునకు కానీ కలగవు. శ్రీరాముడు సమస్త బలములతో అంటే తిరిగి వచ్చి రణరంగమున రావణుని హతమనర్చి విజేతయ్యి అయోధ్య నగరమునకు నన్ను తీసుకుని పోయినచో అది ఆ ప్రభువునకును నాకును యశస్కరం. ఆ శ్రీరామునికి భయపడి రాక్షసుడిని రావణుడు వంచనతో నన్ను వనము నుండి అపహరించాను. ఇప్పుడు నీవు రావణుని కన్నుగప్పి నన్ను తీసుకుని పోవటకు రాముడు ఇష్టపడడు. ఏలనన్నా అతడు వీరుడు, నేను వీరపత్నిని. రణవీరుడు మహాత్ముడైన శ్రీరాముని పరాక్రమమునకు తగినట్లు కార్యశాసన రీతిని నీవు రూపొందింపు. అర్థవంతములైనవి వినయంతో కూడినవి అయిన ఆ మాటలను విని పిమ్మట నేను వాటికి, అమ్మా, వానర భల్లూక సైన్యములకు ప్రభువు కపిశ్రేష్ఠుడు మహాబలశాలకు సుగ్రీవుడు నిన్ను శ్రీరాముని కడకు చేర్చుటకై దృఢముగా నిశ్చయించుకుని ఉన్నాడు. మహాపరాక్రమవంతులను మిక్కిలి బలశాలులను అయిన వానరులు సుగ్రీవుని ఆజ్ఞకు బద్ధులై ఉన్నారు. ఆయన మనస్సులో సంకల్పం కలిగిన మాత్రములనే వారు ఇతడికి వచ్చి వాలుదురు. ఆ వానరులు ఆకాశమును కానీ పాతాళమును కానీ భూమిపై కానీ నిరాటంకముగా సంచరింపగలరు. అమిత తేజస్సాలులైన ఆ వానరులు ఎంతటి ఘనకార్యములైనను అనాయాసంగా చేయగలరు.
మహాభాగ్యశాలలు మిక్కిలి బలశాలులు వాయుమార్గమున సంచరింపగలవారు అయిన ఆ వానరులు పెక్కు పర్యాయముల భూమిని చుట్టి వచ్చిరి. సుగ్రీవుని సన్నిధి యందు ఉన్న వానరులు ఏ విధముగా చూచినను నాకంటే గొప్పవారును నాతో సమానులు మాత్రమే గలరు, నాకంటే తక్కువ వారు అసలు లేనే లేరు. అల్పుడైన నేనే ఇతడికి రాగలిగినప్పుడు మహాబలశాలులైన తక్కిన వారి విషయం నువ్వు చెప్పనేలా? సాధారణంగా యజమానులు ఏ కార్యముకైనాను చిన్నవారినే పంపుదురు, గొప్పవారు అంటే పెద్దవారిని పంపరు కదా. ఓ దేవి, ఇక నీవు పరితపింపవలదు, విచారమును వీడుము. ఆ వానరులందరూ ఒక్క గంతులో వచ్చి లంకలో వాలగలరు. పవిత్రమైన మనసు గల ఓ దేవి, ఉదయించుతున్న సూర్యేంద్రుల వలె తేజమూర్తులను నరేంద్రులను అయిన ఆ రామలక్ష్మణులను నా భుజముపై ఎక్కి ఇతడికి రాగలరు. శత్రుసూదనుడు సింహపరాక్రముడు ఆయన రామచంద్ర ప్రభువును ధనుష్పాణి లక్ష్మణస్వామిని త్వరలో లంకాద్వారం కూడా నీవు దర్శింపగలవు. నఖములు దంతములు ఆయుధములుగా గలవారును, సింహముల వలె పుల్ల వలె పరాక్రమించేవారును, మహావీరులను గజేంద్రుల వలె బలశాలులైన వానరులను త్వరలోనే నీవు ఇతడు చూడగలవు. పర్వతముల వలె మేఘముల వలె గర్జిస్తూ వానరుల యొక్క ధ్వనులను నీవు శీఘ్రముగానే వినగలవు. శత్రు మర్దనుడైన శ్రీరాముడు వనవాసములను ముగిసిన పిమ్మట నీతో కూడి అయోధ్యంత పట్టాభిషేకం ఒకటను నీవు త్వరలోనే చూడగలవు. నీ ఎడబాటు వలన కలిగిన శోకము చేతను రాక్షసులు ఎంతయో పీడించటం వలన మిక్కిలి పరితాపమునకులోనైనా సీతాదేవికి ధైర్యం కూర్చితి. నా తల్లి మైథిలీదేవికి నేను నీ బలపరాక్రమం వచ్చి తెలిపితిని. ఆమెకు తృప్తికరములైన శుభసూచకములైన వచనములతో ఆమెను ఓదార్చి ప్రసన్నరాలని గావించితిని. అప్పుడు ఆ తల్లి నా సమక్షమున మనశ్శాంతిని పొందినది. సుందరకాండ సమాప్తం. 9వ రోజు పట్టాభిషేకం ఘట్టం కూడా చదవాలి. ఇప్పుడు అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం శ్రీరామ పట్టాభిషేకం ఘట్టం చదువుకుందాం. అది వీలు పడితే పవమానసుడు మంగళహారతి ఉంటుంది, అలాంటిది ఉంది కదా, అది కూడా పాడతాను, వాయిస్తాను, చేస్తాను టైంని బట్టి. అంతవరకు మనం ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. స్వస్తి.